మహాభారత యుద్ధం సమాప్తమయ్యింది. యుద్ధభూమిలో యోధుల యొక్క విరిగిన అస్త్రాలు, కవచాలు, విరిగిపోయిన రథచక్రాలు, విరిగిన రథాలు పడి ఉన్నాయి. ఆ యుద్ధభూమిలో అంతా నిశ్శబ్దం ఆవహించి ఉంది. అలా ఉన్న ఆ రణభూమిలో ఎంతో గొప్ప యోధుడు, కల్మషమే లేని గంగాపుత్రుడైన భీష్ముడు బాణాలతో చేయబడిన అంపశంపై పడుకుని సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. అలా అంపశంపై ఉన్న భీష్మునికి "ప్రణామాలు పితామహ" అంటూ ఒక గొంతు వినపడింది. అది వినగానే భీష్ముని మనసులో ఏదో తెలియని ఒక సంతోషం కలిగింది. ఆ గొంతు మరెవరిదో కాదు, సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుడిదే. అది విన్న భీష్ముడు, "రా కృష్ణ, నేను నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను." "పితామహ, ఏం చెప్పమంటారు? మిమ్మల్ని ఈ స్థితిలో చూసి ఎలా ఉన్నారు అని కూడా నేను అడగలేను." ఇలా అనగానే భీష్ముడు ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత, "కృష్ణ, ధర్మరాజు ఎలా ఉన్నాడు? ధర్మరాజును నువ్వే చూసుకోవాలి. ఎందుకంటే ధర్మరాజుకు నువ్వంటే చాలా ఇష్టం. కృష్ణ, నేను నీ నుండి కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నువ్వు సమయానికే వచ్చావు. నేను ఈ భూమిని విడిచిపోయే ముందు నాలో ఉన్న సందేహాలను తొలగించుకోవాలి అనుకుంటున్నాను. అడగమంటావా కృష్ణ?" "అడగండి పితామహ." "కృష్ణ, నువ్వు సాక్షాత్తు ఈశ్వరునివే కదా?" అప్పుడు కృష్ణుడు, "పితామహ, నేను ఈశ్వరుడిని కాదు, నేను నీవాడిని." ఆ మాటలు విన్న భీష్ముడు అంత బాధలో కూడా ఒక నవ్వు నవ్వి, "కృష్ణ, మంచో చెడో, తెలుసో తెలియకో ఏదో ఒకటి చేసే ఉన్నాం. కృష్ణ, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. నీ లీలలన్నీ నాకు తెలుసు కృష్ణ" అంటాడు. అప్పుడు కృష్ణుడు భీష్మునికి దగ్గరగా వెళ్ళి చెయ్యి పట్టుకుని, "చెప్పండి పితామహ" అంటాడు. "కృష్ణ, నాకు ఒకటి చెప్పు. ఈ మహాభారత యుద్ధంలో జరిగింది అంతా ధర్మమేనా? ధర్మంగానే జరిగిందా కృష్ణ?" అప్పుడు కృష్ణుడు, "ఎవరి తరపున పితామహ? పాండవుల వైపు నుండా లేదా కౌరవుల వైపు నుండా?" "కృష్ణ, కౌరవుల గురించి చర్చించడం అనవసరం. నేను అడుగుతున్నది ధర్మజ్ఞులైన పాండవుల గురించి. ధర్మజ్ఞులైన పాండవులు ద్రోణాచార్యుడిని చంపడం, దుర్యోధనుడిని తొడలపై కొట్టి చంపడం, దుశ్శాసనుడిని వక్షస్థలం చీల్చి చంపడం, సైంధవుడిని మోసం చేసి చంపడం, కర్ణుడు నిరాయుధుడుగా ఉన్నప్పుడు తనపై బాణాలు వేసి చంపడం, ఇదంతా ధర్మంగానే జరిగిందా కృష్ణ?" అప్పుడు కృష్ణుడు, "దీనికి సమాధానం నేనెలా చెప్పగలను పితామహ? దుర్యోధనుడిని చంపిన భీముడు, కర్ణుణ్ణి సైంధవుణ్ణి చంపిన అర్జునుడు సమాధానం చెప్పాలి. ఈ యుద్ధంలో నేను ఏమీ చెయ్యలేదు కదా పితామహ, నేనెలా సమాధానం చెప్పగలను?" "కృష్ణ, ఇంక బయటపడవా కృష్ణ? విశ్వమంతా మహాభారత యుద్ధాన్ని అర్జునుడు భీముడు గెలిపించారు అనుకుంటున్నారు. కానీ నాకు తెలుసు కృష్ణ, ఇది కేవలం నీ ఒక్కడి విజయం. నీ వలనే పాండవులు విజయాన్ని పొందారు. పాండవులు నిమిత్తమాత్రులు మాత్రమే. మొత్తం చేసింది నీవే కృష్ణ. నీవే నాకు సమాధానం చెప్పాలి. నీ సమాధానం కోసమే నేను ఎదురు చూస్తున్నాను కృష్ణ." "అయితే వినండి పితామహ, ఇప్పటి వరకు జరిగింది ఏదీ కూడా అధర్మంగా జరగలేదు. అంతా ధర్మంగానే జరిగింది. ఎవరికి ఎలా జరగాలో అలా జరిగింది. ఇందులో అధర్మం ఏమీ లేదు." "నువ్వు చెప్తున్నావా ఇది ధర్మం అని? సాక్షాత్తు శ్రీరాముని అవతారాలు ఎత్తిన నువ్వు ఇది ధర్మము అంటున్నావా? కృష్ణ, ఇది మన సనాతన ధర్మమేనా?" "పితామహ, ఇతిహాసాల నుండి నేర్చుకోవడమే జరుగుతుంది. కానీ నిర్ణయం మాత్రం వర్తమానానికి తగ్గట్టు తీసుకోవలసి వస్తుంది. ప్రతి యుగంలో వాళ్లకు తగ్గట్టుగా నాయకుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. రాముడు త్రేతాయుగంలో నాయకుడిగా ఉన్నాడు. నాకు ద్వాపర యుగం వచ్చింది. మా ఇద్దరి నిర్ణయం ఒకేలా ఉండదు పితామహ." "కృష్ణ, నాకేమీ అర్థం కాలేదు. అర్థమయ్యేలా వివరించు కృష్ణ." "రాముడు ఉన్న యుగానికి కృష్ణుడు ఉన్న యుగానికి చాలా తేడా ఉంది పితామహ. రాముడు ఉన్న కాలంలో రావణుడు లాంటి శివభక్తుడు ఉండేవాడు. రావణుడు రాక్షసుడే అయినప్పటికీ కూడా ఆయన దగ్గర మాత్రం విభీషణుడు, కుంభకర్ణుడు లాంటి సత్పురుషులు కూడా ఉండేవారు. వాలి లాంటి చెడ్డవానికి కూడా అంగదుడు లాంటి మంచి పుత్రులు పుట్టేవారు. ఆ యుగంలో చెడ్డవారు, రాక్షసులు కూడా ధర్మాన్ని కాపాడేవారు. అందుకే రాముడు తన ధర్మాన్ని తప్పకుండా ఉండగలిగాడు.
ఇక నా యుగంలో కంసుడు, జరాసంధుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, జయద్రుత్తుడు వంటి పాపులు ఉన్నారు. వారు ధర్మాన్ని లెక్క చేయకుండా ఎన్నో పాపాలు చేశారు. పాపం యొక్క అంతం తప్పకుండా జరుగుతుంది పితామహ. దానిని ఎవ్వరూ తప్పించలేరు. అది ఏ రూపంలో అయినా అంతం కావాల్సిందే పితామహ. కృష్ణ, నీవు తీసుకున్న ఈ నిర్ణయాలు ముందు ముందు వచ్చే తరాలు వారు నిన్ను అనుసరిస్తే తప్పు కాదా కృష్ణ? నీలాగే భవిష్యత్తు తరాల వారు కూడా అనుసరిస్తే అది ధర్మమే అవుతుందా కృష్ణ? భవిష్యత్ ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది. కలియుగంలో కృష్ణుడి కన్నా ఇంకా కఠినంగా ఉండాలి పితామహ. క్రూరులు, దుష్టులు, అనైతిక శక్తులు ధర్మాన్ని నాశనం చేయడానికి వస్తారు. అలా జరిగితే నైతికత అర్ధహీనమవుతుంది. మన ధర్మాన్ని కాపాడుకోవడమే ఏ యుగంలోనైనా మనకి ముఖ్యం. అదే ముందు తరాలు నేర్చుకోవాల్సింది పితామహ. ధర్మం కూడా నశించిపోతుందా? ధర్మం నాశనం అవుతుంటే మనుషులు దానిని ఆపగలరా? పితామహ, అంతా ఈశ్వరునిపై భారం వేసి కూర్చోవడం మూర్ఖత్వం. ఈశ్వరుడు తాను స్వయంగా ఏమీ చెయ్యరు, మనుషులే చెయ్యాలి. నన్ను ఈశ్వరుడు అని మీరు అన్నారు కదా, చెప్పండి, నేనేమైనా చేశానా? నేనేమైనా యుద్ధంలో ఎవరినైనా చంపానా? లేదు కదా. అంతా పాండవులే చేయాల్సి వచ్చింది కదా. అదే ప్రకృతి యొక్క ధర్మం. నేను ఇదే విషయం అర్జునుడికి యుద్ధం మొదటి రోజే చెప్పాను. ఇదే పరమసత్యం. ఇప్పుడు భీష్ముడు కృష్ణుడు చెప్పిన మాటలు వినగానే భీష్ముడి మదిలో ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయి. భీష్ముని కళ్ళు మెల్లగా మూసుకుంటున్నాయి. కృష్ణ, ఈ భూమిపై నాకు చివరి రాత్రి. రేపు వెళ్ళిపోవాలి. నాపై కృప ఉంచు కృష్ణ. కృష్ణుడు మనసులో అనుకుని భీష్ముడిని నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయారు. అనైతిక శక్తులు మన ధర్మాన్ని నాశనం చేయడానికి చూస్తున్నాయి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇదే కృష్ణుడు మనందరికీ కూడా చెప్పాలనుకున్నది. జై శ్రీకృష్ణ.